సో 4th ఇయర్కి వచ్చేసారు R18 వాళ్ళు. సో అంతకుముందు వాళ్ళు కూడా ఇప్పుడు 4th ఇయర్ 4-1 కానీ 4-2 కానీ సప్లీలు కానీ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఇప్పుడు జరగబోయే సెకండ్ ఇయర్ కానీ ఈ సప్లీలు రాసేవాళ్ళు కూడా ఉన్నారు రెగ్యులర్తో పాటు. సో వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ ఉంది, వాడికి ఎగ్జామ్ ఫీజు కట్టాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నారు. సో ఇంతకీ ఎందుకు కట్టాలనుకోవట్లేదు, మరి నేను చెప్పే సజెషన్ ఏంటి, JNTUH స్టూడెంట్స్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి, అందుట్లో ఇప్పుడు 4-2లో రెగ్యులర్లో ఉన్న స్టూడెంట్స్ R18 వాళ్ళు తెలుసుకోవాల్సింది కూడా దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, JNTU యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్తో సహా. ఇక టాపిక్లోకి వెళితే ఇప్పుడు 4th ఇయర్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్స్ ఉంటాయి, అయితే ఇప్పుడు గ్రేస్ మార్క్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దానికోసం వెయిట్ చేస్తూ ఈ సప్లీకి కట్టకుండా వదిలేద్దాం అనుకుంటున్నారు. బ్లండర్ మిస్టేక్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ దాట్. ఎందుకో చెప్తాను, వివిధ కారణాలు ఉన్నాయి. సో ఏంటంటే మీరు ఇక్కడ సబ్జెక్టు మిగిలిపోయింది, ఓకే, 1-2 సబ్జెక్టులు మిగిలిపోయినాయి, ఓకే. మీకు ఇప్పుడు గ్రేస్ మార్క్స్ ఉన్నాయి 30-23 ఉన్నాయి, 30 రెగ్యులర్ 23 రెగ్యులర్ ప్రస్తుతానికి ఉన్నాయి. మీరు ఆ 30-23 అప్లై చేద్దామని ఇప్పుడు ఫస్ట్ ఇయర్ దానికో లేకపోతే సెకండ్ ఇయర్ దానికో సబ్జెక్టులు కట్టలేదు, కట్టకుండా 4-2 అయిపోయిన తర్వాత గ్రేస్ మార్క్స్ పెట్టుకుందాం అనుకుంటారు. మొదటిది, గ్రేస్ మార్క్స్ మీరు అప్లై చేసినా కూడా జస్ట్ పాస్ మార్కులు మాత్రం 40 వచ్చేటట్లే చేస్తారు. మీకు 24 రాని 25 రాని 1 మార్క్ తగ్గితే 1 మార్కు, 2 మార్కులు తగ్గితే 2 మార్కులు, 30 కలపరు ఒక సబ్జెక్ట్ ఉన్నా కూడా. దానివల్ల లాస్ ఏంటంటే పాయింట్స్ పోతాయి. ఇక రెండోది వచ్చేసరికి ఏంటంటే ఈ గ్రేస్ మార్క్స్ అప్లై చేసేది 4th ఇయర్లో ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు కుదరదు. సప్లీ వాళ్ళు అనుకో పాత పాస్ అవుట్ వాళ్ళు అయితే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, అది కూడా టైం పట్టుద్ది. 4-2 అడ్వాన్స్ అప్లై అయిపోయిన తర్వాత గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవడం కుదురుతుంది. అది కూడా ఫస్ట్ బ్యాచ్కి అయితే ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళకైతే ఫస్ట్ ఎలిజిబిలిటీ లిస్ట్ రావాలి, పాత వాళ్ళకైతే అప్లై చేస్తున్నా వాళ్ళతో పాటే పంపిస్తారు. మారిపోయింది మొత్తం సీన్. ఇది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్ ఏంటంటే ఈ 30-23 నమ్ముకొని మీరు కనుక ఈ సబ్జెక్టులు కనుక కట్టుకొని ఉన్నారనుకోండి, అప్పుడు తీసేసి 9-7 చేస్తే ఏం చేస్తారు? ఇక ఇది మూడోది. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎగ్జామ్ ఫీజులు కట్టండి, పాస్ అవడానికి ట్రై చేయండి. పాస్ అయితే ఎక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, పాయింట్లు పెరుగుతాయి. ఒకవేళ ఫెయిల్ అయ్యారనుకోండి, అప్పుడు ఎట్లాగో తప్పదు కాబట్టి మళ్ళీ సప్లీ ఉండదు కాబట్టి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇప్పుడు 4-1 కూడా ఉండదు కాబట్టి మళ్ళీ అడ్వాన్స్ సప్లీ తప్ప ఇప్పుడు. సో అప్పుడు గ్రేస్ మార్క్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు కట్టి ఉండి బాగా రాసి ఉండి కనుక పాస్ అయ్యారనుకోండి, ఇది పెట్టుకునే పని ఉండదు. ఒకవేళ అప్పటికి రిజల్ట్ రాలేదు 4-2 అడ్వాన్స్ అప్లై టయానికి, ఫస్ట్ ఇయర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్ అనుకోండి, కానీ మీరు బాగా రాసి వచ్చారనుకోండి, ఇక అప్పుడు గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ మీ నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు అప్లై చేస్తున్నారనుకోండి, ఈ లోపు కనుక మీ రిజల్ట్ రాకపోతే గ్రేస్ మార్క్స్ కనుక వచ్చేసింది అనుకోండి, ఇదే అప్లై అవుతుంది, అది ఇన్వాలిడ్ అయిపోతుంది. ఒకవేళ రిజల్ట్ వచ్చేసింది అనుకోండి, ఇది అప్లై చేస్తున్నారు అనుకోండి, అక్కడ కనుక ఇది అవ్వకపోతే యూ కెన్ గో త్రూ. సో దానికి 1,00,000 ప్రాసెస్లు ఉన్నాయి, రకరకాలుగా ఉంటుంది. సో అంతా ఇప్పుడు ఏం చెప్తాం కానీ మొత్తానికి ఇంకా దాని గురించి క్లియర్ తెలుసుకోవాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా ఖచ్చితంగా కాల్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి ఇది దయచేసి మిస్టేక్ చేయొద్దు.